అనుమానాస్పద మరణాలు, ఆత్మహత్యలు, శవాలతో బూదు వీడియోలు తీసి అమ్ముకున్న చరిత్ర ఆర్జీకర్ మెడికల్ హాస్పిటల్ది. భవిష్యత్తులో ఎంతోమంది ప్రాణాలను కాపాడాల్సిన ఒక యువ డాక్టర్ని అతి దారుణంగా రేప్ చేసి మర్డర్ చేసిన ఘటన ప్రతి మనసును కలచివేస్తోంది. ఇలాంటి మృగాలను నడి రోడ్డు మీద ఉరితీస్తే గాని ఆత్మకు శాంతి కలగదు అని నా అభిప్రాయం. దీనికి మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. ఆర్జీకర్ మెడికల్ హాస్పిటల్ ఇది కోల్కతాలోని వెస్ట్ బెంగాల్లో ఉంది. అది 2016. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో ఒక వ్యక్తి వంట మనిషిగా పనిచేసేవాడు. అతని పేరు సంజయ్ రాయ్. ఈ క్రైమ్ సీన్ మొత్తం వీడి చుట్టే తిరుగుతోంది. ఇక సంజయ్ రాయ్ ఫ్యామిలీ విషయానికి వస్తే సంజయ్కి పెళ్ళై డివోర్స్ అయింది. ప్రస్తుతం సంజయ్కి అమ్మ, ఒక చెల్లి ఉన్నారు. బతుకుదెరువు కోసం వంట మనిషిలాగా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో పనిచేసేవాడు. అలా పని చేస్తూ ఒకసారి ఎవ్వరికి చెప్పకుండా మాయమయ్యాడు. 3 ఏళ్లు ఎవ్వరికి కనిపించకుండా ఆచూకీ లేకుండా పోయాడు. 3 ఏళ్ల తర్వాత అంటే 2019లో వెస్ట్ బెంగాల్ సివిక్ వాలంటీర్ ఫోర్స్లో జాయిన్ అయ్యాడు. అయితే ఈ సివిక్ వాలంటీర్ ఫోర్స్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ 2012లో ప్రవేశపెట్టింది. దీంట్లో టెంపరీ బేసిస్లో పోలీసులకు సపోర్ట్గా వాలంటీర్స్ని నియమిస్తారు. ఈ వాలంటీర్లు ప్రభుత్వంలో ఉన్న వివిధ శాఖలలో పనిచేయాల్సి వస్తుంది. వాళ్ళ పనిని బట్టి వాళ్లకు వేతనం చెల్లిస్తారు. అలాగే సంజయ్ రాయ్ మొదట్లో సివిక్ వాలంటీర్ డిజాస్టర్ గ్రూప్లో జాయిన్ అయ్యాడు. కొంతకాలం అక్కడ పనిచేసిన తర్వాత తనకున్న పరిచయాలతో పొలిటికల్ రికమెండేషన్ ద్వారా సివిక్ వాలంటీర్ డిజాస్టర్ గ్రూప్ నుండి సివిక్ వాలంటీర్ ఫోర్స్ ఆఫ్ వెల్ఫేర్ సెల్లో జాయిన్ అయ్యాడు. వెల్ఫేర్ సెల్ శాఖలో హాస్పిటల్స్ వస్తాయి. అక్కడ పేషెంట్స్కి బెడ్స్ ఇప్పియడం, అడ్మిషన్స్ ఇప్పియడం, టెస్టులు, సర్జరీలు ఇలాంటి వాటికి పైన పైసలు బాగా వస్తాయనే ఉద్దేశంతో సంజయ్ వెల్ఫేర్ సెల్లోకి వెళ్ళాడు. అక్కడ రోజు పేషెంట్స్కి బెడ్స్ ఇప్పిస్తూ, టెస్టులు చేపిస్తూ మీద పైసలు సంపాదించడం మొదలుపెట్టాడు. అతి తక్కువ కాలంలో ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో మంచి పట్టును సంపాదించాడు. వెల్ఫేర్ సెల్ మొత్తం తన అండర్లోకి తెచ్చుకున్నాడు. అయితే సంజయ్ రాయ్కి 12,000 జీతం, అలవెన్సెస్ 6,000 ఇంకా పైన పైసలు వస్తుండేవి. ఇదిలా సాఫీగా సాగుతున్న సమయంలో 2021లో ఆర్జీకర్ హాస్పిటల్ యాజమాన్యంలో మార్పు జరుగుతోంది. ఆర్జీకర్ హాస్పిటల్కి కొత్త ప్రిన్సిపల్ని నియమిస్తారు. అతనే సందీప్ ఘోష్. ఇతను ఇంతకు ముందు నేషనల్ మెడికల్ కాలేజ్కి వైస్ ప్రెసిడెంట్గా ఉండేవాడు. అక్కడ ఇతని మీద ఎన్నో అలిగేషన్స్ వచ్చాయి. తర్వాత ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కి ప్రిన్సిపల్గా బాధ్యతలు చేపట్టాడు. అయితే ఇదే టైంలో సంజయ్ రాయ్కి సందీప్ ఘోష్కి మంచి బాండింగ్ ఏర్పడింది. ఇక సంజయ్ రాయ్ తన బైక్ మీద పోలీస్ అని రాయించుకున్నాడు. సీక్రెట్ పోలీస్ ఇన్ఫార్మర్ అని అందరికీ తెలిసిపోతుంది. దీంతో సంజయ్కి అడ్డు అనేదే లేకుండా పోయింది. హాస్పిటల్లో ఎక్కడికైనా ఈజీగా వెళ్ళిపోయేవాడు. ఎవ్వరూ కూడా ఇతనికి అడ్డు చెప్పేవారు కాదు. ఇక 2022లో రెండో పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన కొన్ని రోజులకే భార్యను హింసించేవాడు, కొట్టేవాడు. భార్య గర్భవతి అయినా కూడా హరాస్మెంట్ ఆపలేదు. ఫిజికల్గా, మెంటల్గా టార్చర్ చేసేవాడు. ఇక వేరే దారి లేక ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి విషయాన్ని చెప్పి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. కానీ ఎలాంటి ప్రయోజనం లేక భర్తకు దూరంగా ఉంటోంది. ఇక ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ విషయానికి వస్తే హాస్పిటల్ రెనోవేషన్ అని, బయో వేస్టేజ్ అని ఇలా చాలా విషయాలలో స్కాములు చేశాడని ఎన్నో ఆరోపణలు వచ్చాయి. యాక్చువల్గా ఈ బయోమెడికల్ వేస్టేజ్ని రీయూజ్ చేయకుండా డిస్ట్రాయ్ చేస్తారు. కానీ ఇక్కడ సందీప్ ఘోష్ మాత్రం వీటిని డిస్ట్రాయ్ చేయకుండా ఓపెన్ మార్కెట్లో అమ్మేస్తున్నాడు. అయితే ఈ బడాబాబులు డబ్బుల కోసం సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్నారు. రోగులకు వాడిన సిరంజీలు, మెడిసిన్లు, ఇతర వస్తువులనన్నీ డిస్ట్రాయ్ చేయకుండా మార్కెట్లో అమ్మేసేవాడు. తద్వారా ఉన్న రోగాలు నయం కావడం పక్కన పెడితే కొత్త రోగాలు వచ్చి ఎందరో సామాన్యులు తమ ప్రాణాలను కోల్పోయేవారు. ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లో ఇదో పెద్ద స్కామ్ అయిపోయింది. ఇదిలా ఉండగా 2023లో సందీప్ ఘోష్ మీద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసు నమోదైంది. కానీ ఇవన్నీ సందీప్ ఘోష్ని ఏమీ చేయలేకపోయాయి. అయితే ఇదే సమయంలో ఆర్జీకర్ మెడికల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అయిన అఖ్తర్ అలీ సందీప్ ఘోష్ చేసే అరాచకాలు చూసి తట్టుకోలేక ఎన్నో ఎవిడెన్స్లను సేకరించి రిపోర్ట్స్ను తయారు చేసి ఏసీబీకి, హెల్త్ కేర్ డిపార్ట్మెంట్కి, ఫైనల్గా చీఫ్ మినిస్టర్ అయిన మమతా బెనర్జీకి కూడా ఆ రిపోర్ట్లు పంపించాడు. కానీ వీటన్నిటికీ ఎలాంటి ప్రయోజనం రాలేదు. పైగా అఖ్తర్ అలీని కాలేజ్ నుండి ట్రాన్స్ఫర్ చేశారు. ఇక ఈ విషయంలో అఖ్తర్ అలీకి సపోర్ట్ చేసిన స్టూడెంట్స్ అందరినీ టార్గెట్ చేశారు. వారి ఇంటర్న్షిప్ అయిపోయినాక కూడా సర్టిఫికేట్స్ ఇవ్వకపోవడం, ప్రాక్టికల్స్లో ఫెయిల్ చేయడం, ఇలా వాళ్లను సందీప్ ఘోష్ టార్గెట్ చేశాడు.
ఇదే విషయంపై స్టూడెంట్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తూ ప్రిన్సిపల్ పైన అటాక్ కూడా చేసేవారు. దీంతో భయపడిపోయిన సందీప్ ఘోష్ బౌన్సర్లను పెట్టుకొని కాలేజీలో తిరిగేవాడు. అప్పటికే సందీప్ ఘోష్ పైన తీవ్ర వ్యతిరేకం మొదలైంది. ఇదిలా ఉండగా సంజయ్ రాయ్ విషయానికొస్తే 2024 సంవత్సరంలో ఒక ఇల్లాలు తన కొడుకుకు ఆరోగ్యం బాగలేక ఆర్జీకర్ హాస్పిటల్కి వచ్చింది. ఆమె సంజయ్ రాయ్ కంట్లో పడింది. ఈ కామాంధుడు ఆమెను చెడు దృష్టితో చూసేవాడు. ఆమె కొడుకుకు తానే స్వయంగా దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించి అవసరమయ్యే మందులు తన సొంత డబ్బులతో కొనిచ్చేవాడు. తర్వాత మెడికల్ ప్రిస్క్రిప్షన్ నుండి సంజయ్ రాయ్ ఆమె నంబర్ తీసుకొని హరేస్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆమెను కలవాలని బలవంత పెడుతూ భయపెట్టేవాడు. ఈ ఇన్సిడెంట్ ని అప్పట్లో అక్కడి లోకల్ న్యూస్ ఛానల్ కూడా కవర్ చేసింది. ఇక ఆ ఇల్లాలు వీడి టార్చర్ తట్టుకోలేక కోల్కతా లాల్ బజార్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. దీంతో పోలీసులు అతన్ని పిలిపించి ఇంటరాగేట్ చేసి ఫోన్ని చెక్ చేయగా అన్ని విషయాలు బయటపడ్డాయి. కాల్స్, మెసేజెస్ ఆమెను హరెస్ట్ చేసింది నిజమని తేలిపోయింది. కానీ ఈ విషయంలో పోలీసులు మాత్రం సంజయ్ రాయ్ మీద కేసు చేయలేదు. ఒకవేళ పోలీసులు అప్పుడే యాక్షన్ తీసుకొని కేసు చేసి అరెస్ట్ చేసినట్టయితే ఇప్పుడు ఈ కోల్కతా ఘటన జరిగుండేది కాదేమో. ఇదిలా ఉండగా ఆర్జీకర్ హాస్పిటల్లో చాలా మంది రెసిడెంట్ డాక్టర్స్ ఉన్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసి ఎండి లేదా ఎంఎస్ చేసే వాళ్లను రెసిడెంట్ డాక్టర్స్ అని అంటారు. అయితే విక్టిమ్ కూడా ఇక్కడ ఎండి చేస్తోంది. తల్లిదండ్రులకు ఈమె ఒక్కతే కూతురు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తండ్రి టైలరింగ్ చేస్తూ కూతుర్ని చదివించారు. ఇక అది ఆగస్టు 8, 2024. సంజయ్ రాయ్ తనకు తెలిసిన వాళ్ళ ట్రీట్మెంట్ కోసం ఆర్జీకర్ హాస్పిటల్కి డే టైంలో వస్తాడు. అక్కడే విక్టిమ్ ని చూస్తాడు. ఆమెను ఫాలో కూడా చేస్తాడు. ఈ విజువల్స్ అన్ని సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. ఆ పేషెంట్ ని అడ్మిట్ చేసిన తర్వాత సంజయ్ హాస్పిటల్ నుండి వెళ్లిపోతాడు. మళ్ళీ రాత్రి 11 గంటల సమయంలో అదే పేషెంట్ సర్జరీ పని మీద మళ్ళీ హాస్పిటల్ కి తిరిగి వస్తాడు. సర్జరీకి అర్ధరాత్రి 1కి స్లాట్ ఇచ్చారు. దీంతో సంజయ్ అక్కడే ఉండాల్సి వస్తుంది. సర్జరీకి చాలా టైం ఉండటం వల్ల అక్కడే పనిచేస్తున్న మరో సివిక్ వాలంటీర్తో కలిసి హాస్పిటల్ పరిధిలోనే మద్యం సేవిస్తారు. అలా తాగుతూ కొంత సమయం గడిచినాక వారికి దగ్గరలో ఉన్న సోనాగాచి అనే రెడ్ లైట్ ఏరియాకి పోవాలని ప్లాన్ చేసుకొని వెళ్తారు. ఇద్దరు సోనాగాచికి రీచ్ అవుతారు. సంజయ్ ఫ్రెండ్ లోపలికి వెళ్తాడు. సంజయ్ అక్కడే తన బైక్ మీద కూర్చొని అక్కడున్న అమ్మాయిలతో మాట్లాడుతూ టీస్ చేస్తూ ఉంటాడు. కొద్దిసేపటికి ఫ్రెండ్ బయటికి వస్తాడు. ఇద్దరూ కలిసి అక్కడి నుండి మరో రెడ్ లైట్ ఏరియా చోట్లాకి చేరుకుంటారు. సంజయ్ ఫ్రెండ్ మరోసారి లోపలికి వెళ్తాడు. సంజయ్ అక్కడే ఉన్న ఒక అమ్మాయికి పైసలిచ్చి ఆమె ప్రైవేట్ ఫోటోలను తన మొబైల్లోకి పంపించుకుంటాడు. కొద్దిసేపటికి అతని ఫ్రెండ్ వస్తాడు. ఇక ఇద్దరూ కలిసి అక్కడే బైక్ మీద చాలాసేపు తిరుగుతారు. తర్వాత తన ఫ్రెండ్ బైక్ టాక్సీ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇక్కడ సంజయ్ ఒక్కడే ఉన్నాడు. తన ఫోన్లో పాన్ చూసుకుంటూ మళ్ళీ మందు తాగుతాడు. ఫుల్ 2 అయిపోతాడు. తన బైక్ తీసుకొని ఆర్జీకర్ హాస్పిటల్కి వెళ్తాడు. అప్పటికి టైం 2 దాటింది. మరోవైపు హాస్పిటల్లో విక్టిమ్ రాత్రి 11 గంటలకు తన తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడి 12 గంటలకు తన ఇద్దరు జూనియర్ ఫ్రెండ్స్తో కలిసి ఫుడ్ ఆర్డర్ చేసుకొని 3rd ఫ్లోర్లో ఉన్న సెమినార్ హాల్లో టీవీ షో చూడ్డానికి వెళ్తారు. ఆ టీవీ షో అయిపోయిన తర్వాత తన ఇద్దరు జూనియర్ ఫ్రెండ్స్ పని మీద వెళ్ళిపోతారు. విక్టిమ్ మాత్రం అక్కడే చదువుకుంటూ ఉండిపోతోంది. రాత్రి 2 గంటల సమయంలో ఒక స్టాఫ్ మెంబర్ వచ్చి ఏదో పేషెంట్ గురించి మాట్లాడి వెళ్ళిపోతాడు. తర్వాత 2:30 తన కజిన్ నుండి ఏదో మెసేజ్ వస్తే రిప్లై ఇచ్చి సెమినార్ హాల్లోనే పడుకుండిపోతోంది. ఆ టైంలో అక్కడున్న స్లీప్ రూమ్లో పాలిసోమ్నోగ్రఫీ టెస్ట్ ఏదో జరుగుతుండడం వల్ల అక్కడ పడుకునే అవకాశం లేక సెమినార్ హాల్లోనే నేల మీద రెడ్ బ్లాంకెట్ కప్పుకొని పడుకుంటోంది. ఇక సంజయ్ రాయ్ 3:50 మెయిన్ గేట్ నుండి ఆర్జీకర్ హాస్పిటల్లోకి ఎంటర్ అయిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. అయితే సంజయ్ రాయ్ డైరెక్ట్గా 3rd ఫ్లోర్ సెమినార్ హాల్లోకి వెళ్ళలేదు. తన వేటను స్టార్ట్ చేశాడు. ఆపరేషన్ థియేటర్స్, వెయిటింగ్ హాల్స్, పేషెంట్ వార్డ్స్లో ఎవరైనా ఆడవాళ్ళు దొరుకుతారని హాస్పిటల్ మొత్తం వెతుకుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. అయితే 4:03 3rd ఫ్లోర్లోకి చేరుకుంటాడు. సెమినార్ హాల్ లోపలికి వెళ్తాడు. ఇది సెమినార్ హాల్లోకి ఎంటర్ అవుతున్న సీసీటీవీ ఒరిజినల్ ఫోటో. అప్పుడు సంజయ్ మెడలో బ్లూటూత్ డివైస్ ఉంటుంది. ఇదే బ్లూటూత్ డివైస్ ఆ క్రిమినల్ని పట్టించింది. సెమినార్ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత విక్టిమ్ని అతి కిరాతకంగా కొట్టి గొంతు నలిమి శారీరకంగా హింసించి మానభంగం చేశాడు. 4:03 సెమినార్ హాల్లోకి ఎంటర్ అయిన సంజయ్ విక్టిమ్ పోస్ట్మార్టం రిపోర్ట్లో 4:15 నుండి 4:40 మధ్యలో చనిపోయినట్టు రిపోర్ట్ ఇచ్చారు. అంటే చాలాసేపటి వరకు విక్టిమ్ స్ట్రగుల్ చేసినట్టు క్లియర్గా మనకు అర్థమవుతోంది. మరోవైపు సెమినార్ హాల్లో హాల్ అంతా సౌండ్ ప్రూఫ్తో ఉండడం వల్ల విక్టిమ్ అరుపులు బయటికి వినబడలేదేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ విక్టిమ్ ఎంత నరకయాతన అనుభవించిందో మనకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది.
ఆ తర్వాత 4:40 సంజయ్ సెమినార్ హాల్ నుంచి బయటకు వచ్చిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. అంటే దాదాపు 37 నిమిషాలు ఆ విక్టిమ్ నరకయాతన అనుభవించిందని మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఇక సెమినార్ హాల్ నుంచి బయటకు వచ్చిన సంజయ్ రాయ్ ఎక్కడికి పారిపోకుండా భయపడకుండా హాస్పిటల్లోనే తన బ్యారక్లో పడుకున్నాడు. తెల్లవారుజామున అంటే ఆగస్టు 10, 2024 ఉదయం 6:20 ఒక స్టాఫ్ మెంబర్ సెమినార్ హాల్లోకి వెళ్ళగానే రక్తపు మడుగులో అర్ధనగ్నంగా శవమై ఉన్న ఆ అమ్మాయిని చూసి షాక్ అయి అందరికీ చెప్తాడు. ఇక్కడ విక్టిమ్ కళ్ళజోడు పగిలిపోయి ఉంటాయి. చెవుల నుండి రక్తం, గొంతు నలిమేసిన మరకలు, కంప్లీట్ బాడీ అంతా రక్తము, కొట్టిన వాతలు ఉన్నట్లు గమనించారు. హాస్పిటల్ యాజమాన్యం అంతా సెమినార్ హాల్లో గుమ్ముగూడి షాక్కి గురై ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కి 7:20 కాల్ చేస్తే అతను మాత్రం 8:30 హాస్పిటల్కి చేరుకున్నాడు. సందీప్ ఘోష్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా స్వయంగా సెమినార్ హాల్లోకి వెళ్ళి ఆ ఇన్సిడెంట్ని చూస్తాడు. ఈ విషయం పైన ఆ ప్రిన్సిపల్ మీద ఎన్నో అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అలా 1 గంట సమయం గడిచిపోతోంది. ఆ తర్వాత ప్రిన్సిపల్ తన ఆఫీస్ రూమ్లోకి చేరుకొని పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఇదే టైంలో అంటే సుమారు 10:50 ఆర్జికర్ హాస్పిటల్ యాజమాన్యం విక్టిమ్ పేరెంట్స్కి కాల్ చేసి మీ అమ్మాయికి హెల్త్ బాలేదు అని, మీరు హాస్పిటల్కి రండి అని ఇన్ఫార్మ్ చేసి కాల్ కట్ చేస్తాడు. పేరెంట్స్ కంగారుగా మళ్ళీ అదే నంబర్కి కాల్ చేస్తే మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని ఆయన చెప్పారని విక్టిమ్ పేరెంట్స్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది విన్న పేరెంట్స్ షాక్కి గురై కంగారుగా కాలేజ్కి పరుగులు పెడతారు. మరోవైపు 11:30 అడిషనల్ కమిషనర్ ఫోరెన్సిక్ టీం హాస్పిటల్కి చేరుకుంటారు. మరోవైపు విక్టిమ్ పేరెంట్స్ 12 గంటల ప్రాంతంలో హాస్పిటల్కి చేరుకుంటారు. వారు హాస్పిటల్కి చేరుకోగానే మా అమ్మాయిని చూపించండి అంటూ ఎంత బ్రతిమాలినా, ఎంత ట్రై చేసినా 3 గంటల వరకు ఆ తల్లిదండ్రులకు వారి అమ్మాయిని చూపించలేదు. తర్వాత 3:30 ఆ పేరెంట్స్కి విక్టిమ్ బాడీని చూపిస్తారు. వాళ్ళ అమ్మాయిని ఆ తల్లిదండ్రులు అలా చూసి పడే బాధ వర్ణానతీతం. ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదు. ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయిని చూసిన వెంటనే ఇది సూసైడ్ కాదు అని, ఎవరో మర్డర్ చేశారని గట్టిగా చెప్పేసరికి హాస్పిటల్లో ఉన్న స్టూడెంట్స్ మరియు డాక్టర్స్ అంతా అల్లర్లు చేస్తూ నిరసనలు తెలిపారు. ఇక చూస్తూ చూస్తూ సాయంత్రం 6 అయింది. విక్టిమ్ బాడీని అటాప్సీకి పంపిస్తారు. ఇక్కడ విక్టిమ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి వీడియోగ్రఫీ లేకుండా అటాప్సీ చేయకూడదని డిమాండ్ చేస్తుంది. అక్కడున్న డాక్టర్స్, స్టూడెంట్స్ అందరూ అదే విషయంపై డిమాండ్ చేస్తారు. ఫైనల్గా అటాప్సీ మొత్తం వీడియో రికార్డింగ్తో జరుగుతోంది. తర్వాత ఇనిషియల్ రిపోర్ట్లో గాయాలను బట్టి అందరికీ ఇది సూసైడ్ కాదని, రేప్ అండ్ మర్డర్ అని కన్ఫర్మ్ అయింది. తర్వాత పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చాక ఇది గ్యాంగ్ రేప్ అని, ఒక్కరు చేసింది కాదని, 150 mg సీమెన్ లభ్యమైందని, యావరేజ్గా ఒక మేల్ బాడీలో 5 mg మాత్రమే ఉంటుందని, సో ఇది గ్యాంగ్ రేప్ అని ఆరోపించారు. తర్వాత ఇది తప్పుడు ప్రచారం అని తేలింది. మరోపక్కన ఈ సిచ్యువేషన్ని అంతా పోలీసులు హ్యాండిల్ చేయడం, తొందరపాటు పెట్టడం, అన్ని ఫార్మాలిటీస్ అయిపోయి పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చినా కూడా ఈ ఇన్సిడెంట్లో ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. ఇక విక్టిమ్ ఫాదర్తో బాడీని క్రిమేషన్కి తీసుకెళ్లే ముందు ఎఫ్ఐఆర్ ఫైల్ చేపిస్తారు. మరో పక్కన పోలీసులు హడావిడి చేస్తున్నారని అక్కడున్న స్టూడెంట్స్ ఆరోపించారు. ఇమీడియట్గా విక్టిమ్ బాడీని శ్మశానానికి తీసుకెళ్లి క్రిమేషన్ చేస్తారు. అక్కడ ఆల్రెడీ 3 బాడీలు క్రిమేషన్కి ఉన్నా వాటిని ఆపి మరి ఈ విక్టిమ్ బాడీని క్రిమేషన్ చేస్తారు. ఇవన్నీ చూస్తున్న స్టూడెంట్స్కి, డాక్టర్స్కి, అక్కడున్న ప్రజలకు పోలీసులు ఇంత తొందర పెట్టడం దేనికి అనే అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. ఇక ఈ సిచ్యువేషన్ చూసిన అందరికీ కోపం వచ్చి రోడ్లెక్కి నిరసనలు స్టార్ట్ చేశారు. ఇక ఆ నిరసనలు తారాస్థాయికి చేరుకోగానే కోల్కతా గవర్నమెంట్ సిచ్యువేషన్ మరింత సీరియస్గా మారితే మన కంట్రోల్ దాటిపోతుందని, దీన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయాలని వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి అక్యూజ్డ్ని ఎలాగైనా పట్టుకోవాలని ఆర్డర్స్ పాస్ చేసింది. దీంతో పోలీసులు కేసుని సీరియస్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసి అక్యూజ్డ్ని పట్టుకునే వేటలో పడతారు. ఇక పోలీసులకు క్రైమ్ సీన్లో ఒక బ్లూటూత్ హెడ్సెట్ దొరుకుతోంది. దీన్ని తీసుకొని పోలీసులు హాస్పిటల్లో ఉన్న అన్ని కెమెరాలను చెక్ చేయడం స్టార్ట్ చేస్తారు. అయితే సెమినార్ హాల్ లోపల ఎలాంటి కెమెరాస్ లేవు, కానీ ఎంట్రీలో మాత్రం 2 వైపులా కెమెరాలున్నాయి. ఇక పోలీసులు ఆ రోజు 3 గంటల తర్వాత ఎవరెవరు సెమినార్ హాల్ లోపలికి వెళ్లారు, బయటికి వచ్చారు అని సీసీ కెమెరాలు చెక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక సంజయ్ రాయ్ 4:03 లోపలికి వెళ్ళినట్టు, సుమారు 37 నిమిషాల తర్వాత అంటే 4:40 బయటికి వచ్చినట్టు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఇక్కడ మరో విషయం ఏమిటంటే, లోపలికి వెళ్ళినప్పుడు సంజయ్ రాయ్ మెడలో ఉన్న బ్లూటూత్ హెడ్సెట్ బయటకి వచ్చేటప్పుడు లేదు. ఇదే ఈ క్రైమ్ సీన్లో పెద్ద క్లూ. ఇక ఆ పోలీసులు హెడ్సెట్ని తీసుకొని సంజయ్ రాయ్ రెగ్యులర్గా ఉండే బ్యారక్లోకి వెళ్తారు. అక్కడ సంజయ్ హాయిగా రెస్ట్ తీసుకుంటూ కనిపిస్తాడు. పోలీసులు అక్కడికి వెళ్ళగానే ఆ బ్లూటూత్ డివైస్ సంజయ్ రాయ్ ఫోన్కి కనెక్ట్ అయిపోతోంది.
ఇక పోలీసులు సంజయ్ రాయ్ని అదుపులోకి తీసుకుంటారు. ఇక్కడ సంజయ్ రాయ్ తాను చేసిన తప్పును నిర్భయంగా ఒప్పుకుంటాడు. అతని మొబైల్ చెక్ చేయగా అడల్ట్ కంటెంట్, పార్న్ మూవీస్, సర్చ్ హిస్టరీ మొత్తం వీటితోనే నిండిపోయి ఉంటుంది. ఓ పక్కన నిరసనలు, మరో పక్కన పోలీసులు సంజయ్ని ఇంటరాగేట్ చేయడం జరుగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ విక్టిమ్ ఒంటరిగా సెమినార్ హాల్లోకి వెళ్లడం తప్పు అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో అందరిలో కోపం మరింత పెరిగిపోయింది. ప్రిన్సిపల్ రిసిగ్నేషన్ చేయాలని ఆందోళనలు చేస్తూ ఈ మొత్తం క్రైమ్ సీన్ లో ఎవిడెన్స్లను చెరిపేస్తున్నారని, ఇక్కడ ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగట్లేదని పెద్ద ఎత్తున నిరసనలు జరిపారు. ఇక సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయడానికి ఆ ప్రిన్సిపల్ ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇంత జరుగుతున్నా టర్మినేట్ చేయకుండా ట్రాన్స్ఫర్ చేయడం ఏంటి అనే అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. ఇదే విషయం పైన హైకోర్టు కోల్కతా గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తోంది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే విక్టిమ్ ఫ్యామిలీకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వకుండా ఈ క్రైమ్ ని మొత్తం తప్పుదారి పట్టిస్తున్నారని ఈ కేసుని హైకోర్టు సిబిఐకి అప్పగించింది. ఇక ఇదే సమయంలో ఉమెన్ సేఫ్టీ పేరుతో పెద్ద ఎత్తున ప్రొటెస్టులు జరిగాయి. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఇదే సమయంలో భారీ సంఖ్యలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆర్జీకర్ హాస్పిటల్ ని, సెమినార్ హాల్ ని ధ్వంసం చేస్తారు. ఎవరు వీళ్ళు అనే కోణంలో ఎంక్వైరీ జరుగుతోంది. మరో పక్కన నిందితుడిని అరెస్ట్ చేసిన కేసు నడుస్తున్నా కూడా ప్రొటెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి కారణం ఆర్జీకర్ హాస్పిటల్ హిస్టరీ. ఇంతకుముందు జరిగిన ఎన్నో సూసైడ్ కేసులు, అనుమానాస్పద మరణాలు, డెడ్ బాడీస్తో పార్నోగ్రఫీ, వీటన్నిటిపైన ఇన్వెస్టిగేషన్ జరగాలని వారి డిమాండ్. ఇక ఈ ఘటనతో దేశమంతా ఉలిక్కి పడింది. తల్లిదండ్రులు తమ పిల్లలను బయటికి పంపాలంటే భయపడేలా చేసింది ఈ ఘటన. ఇక గవర్నమెంట్ ఇలాంటి ఘటనలపైన ఏదైనా సీరియస్ యాక్షన్ తీసుకొని మరెవ్వరికి ఇలాంటి సంఘటన జరగకుండా ఆ నిందితుడిని కఠినంగా శిక్షించి ఉరితీయాలని కోరుకుందాం. ఇక ఈ ఇన్సిడెంట్ పైన ముందు ఏం జరగబోతోందో మనం వేచి చూడాల్సిందే. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.